ఎక్కువే నాన్న. సామాజిక ఇతివృత్తాలని కథలుగా చేసుకునే సినిమాలు తీసే దర్శకులు టాలీవుడ్లో చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. అలాంటి దర్శకులలో సునీల్ కుమార్ రెడ్డిది ఒక పంథా. సామాజిక కోణమున్న కథలలో ఒక్కొక్కరొక్కో పాయింట్తో సినిమాలు తీస్తూ ఉంటారు. అయితే సామాజిక అంశాలతో ప్రజలు ఇప్పటికీ అనుభవిస్తున్న సాంఘిక దురాచారాలు, కష్టాలపై సునీల్ కుమార్ రెడ్డి సినిమాలు తీస్తూ ఉంటారు. ఆయన తీసిన సొంతూరు, గంగపుత్రులు, గల్ఫ్, ఓ రొమాంటిక్ క్రైమ్ కథ, ఓ క్రిమినల్ ప్రేమ కథ లాంటి సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కొన్ని మంచి హిట్ టాక్ కూడా తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఆయన కరోనా సమయంలో వలస కార్మికులు సొంత గ్రామాలకి రావడానికి అనుభవించిన కష్టాలని ఇతివృత్తంగా మార్చుకొని వలస టైటిల్తో సినిమాని తెరకెక్కించారు. ఇంత గొప్పగా సాయం చేసిన మన నాయకులందరికీ గౌరవంగా చప్పట్లు కొట్టండి. మనోజ్ నందం, వినయ్ మహాదేవ్, తులసి రామ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. బ్రతుకు తెరువు కోసం పట్టణాలకు వెళ్లి అక్కడ వారు ఎలాంటి దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారు, కరోనా సమయంలో ఉపాధి కోల్పోయి చేతిలో పైసలు లేక, ప్రయాణానికి రవాణా సౌకర్యం లేక కాలిబాటన సొంతూరికి నడుచుకుంటూ వచ్చిన వలస కూలీలు ఎలాంటి కష్టాలు అనుభవించారు అనే ఎలిమెంట్స్ ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. మరొక్కసారి సామాజిక సమస్యలని ప్రధానంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమాకి ఇప్పటి వరకు మంచి టాక్ ఉన్నట్టు సమాచారం. అయితే విడుదలైన తరువాత ఎలాంటి ధరణ వస్తుందో వేచి చూడాల్సిందే. మరిన్ని మంచి సమాచారం కోసం మా స్మార్ట్ 9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.